ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారండి? హవల్దార్ ఇస్తారా? డిపెండ్ సార్, మీకు ఏ రెజిమెంట్ అలాట్ అయిందో. ఇప్పుడు యూపీఎస్సీ అలాగా ఐఏఎస్ వచ్చిందా, ఐపీఎస్ వచ్చిందా, అలాగా మీకు ఇన్ఫెంట్రీ వచ్చిందా, ఆర్టిలరీ వచ్చిందా, దాన్ని బట్టి ఆ ప్రెజెంట్ ఆ యూనిట్ ఎక్కడుంది దాన్ని బట్టి కొందరికి ఫీల్డ్ వస్తుంది సార్, కొందరికి పీస్ వస్తుంది సార్. నేను 10 years సర్వీస్ చేశాను సార్. అదృష్టం దురదృష్టం తెలియదు కానీ ఆల్ 10 years ఫీల్డ్లోనే ఉన్నాను సార్. మీ దగ్గరకు వద్దాం. మీరు ట్రైనింగ్ అయింది సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ మానస్ బల్ అని చెప్పేసి యూఏవి బేస్ ఉంది సార్. అక్కడ నేను ఉన్నాను సార్. 18 months అక్కడ ఉన్నాను సార్. అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్. సరే, ఒకసారి మన ఫస్ట్ పోస్టింగ్ వెళ్తే ఇక్కడ మీరు విశాఖపట్నంలో అంతా స్వెట్టింగ్ ఏరియా అది. మనకి నాది విశాఖపట్నం కాబట్టి మనం నిల్చున్నా కూర్చున్నా సమ్మర్లో అయినా మనకి స్వెట్ వస్తూనే ఉంటుంది. అటువంటి బాడీ మనకు అలవాటు అయిపోయింది. అవును, ఈ బాడీని తీసుకొని కంప్లీట్ గా మీరు అస్సలు కల్చరల్ షాక్ సార్. ఎందుకంటే అదొకటే కాదు సార్, నేను సియాచిన్ లో కూడా సర్వీస్ చేశాను సార్. -69 చూశాను సార్. తట్టుకోగలిగింది మన బాడీ సార్. అంటే దేశ సేవ సార్, ఆ దేవుడే కాపాడతాడు సార్. లిటరల్ గా ఫస్ట్ పోస్టింగ్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? లే ఎలాగుందండి అక్కడ? లే ఇస్ వెరీ కోల్డ్ ప్లేస్ సార్. ఇన్ఫ్యాక్ట్ లే ఇస్ నోన్ టు బి ది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ది వరల్డ్ సార్. ఆ హైట్లో ఇంకెక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లేదు సార్. సో అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది సార్, మనది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ స్ట్రిప్ స్ట్రాటజికలీ మనకి. ఆ ఎయిర్ స్ట్రిప్ని సేఫ్ గార్డ్ చేసే బాధ్యత మాది సార్. ఫ్రమ్ ది చైనీస్ కానీ ఫ్రమ్ ది పాకిస్తానీస్ కానీ దాన్ని కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే నార్దర్న్ కమాండ్ జేఎండ్కేలో హై ఆల్టిట్యూడ్లో ఉన్న యూనిట్స్ అన్నిటికీ ఎక్విప్మెంట్ కానీ ఆర్మమెంట్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ ఆ ఎయిర్ స్ట్రిప్స్ ద్వారానే వస్తుంది. అంటే బేస్ పాయింట్, బేస్ పాయింట్. సో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎవరు రిపోర్ట్ చేస్తారు అక్కడ? మా యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ సార్. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఒక యూనిట్ ఇచ్చేస్తారు సార్. ఆ యూనిట్కి ఈ ఏరియా అంతా రెస్పాన్సిబిలిటీ మీదే అన్నట్టు ఇస్తారు సార్. సో మా యూనిట్ మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎన్ని కిలోమీటర్ ఉందండి? ఒక 29 kilometers స్ట్రెచ్ ఉంటుంది. 29 kilometers మీరు ఒక్కరేనా? నేను ఒక్కడిని కాదు సార్, మొత్తం బెటాలియన్ సార్. 1200 to 1400 సోల్జర్స్ సార్. 31 ఆఫీసర్స్ సార్. 31 ఆఫీసర్స్, అందులో నేను ఒక్కడిని. సో ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ సార్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్. ఇలాంటివి మీరు అడుగుతున్నవి కౌంటర్ ఇన్సర్జెన్సీలో, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది వేరే. ఇక్కడ వెళ్ళారు, జాయిన్ అయ్యారు, ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూడాలి అనిపించలేదా సార్? చాలా ఉంటుంది సార్. జనరలీ అసలు మనం ఊహించలేము సార్. ఇప్పుడు మనము ఎవరితో మాట్లాడాలన్నా చూడాలన్నా ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసేస్తాం సార్. అక్కడ ఇవన్నీ లేవు సార్. ఫోన్ లేదు సార్, వీడియో కాల్ లేదు సార్. అంటే ఒక్కొక్కసారి శాటిలైట్ ఫోన్ కూడా పనిచేయదు సార్. అంటే మేము ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి 8 నుంచి 10 kilometers, కొండల్లో 8 నుంచి 10 అంటే ఇంటూ 4 వేసుకోండి సార్. అంటే 30 kilometers నడిచి ఫోన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన రోజులు కూడా ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు సార్. అప్పట్లో లేదు, ఇప్పట్లో ఎలా ఉందో నాకు తెలియదు సార్. అప్పట్లో అసలు లేదు. మీకు అక్కడ బాగా మెమరబుల్ ఇష్యూ చెప్పండి సార్. బాగా మెమరబుల్ అంటే మీరు అన్నట్టుగా వెదర్ సార్. నేను యాక్చువల్లీ ఏప్రిల్లో నేను జాయిన్ అయ్యాను సార్. బై ద టైం నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అయితే మా డాక్టర్, ఐ వాజ్ ఫీలింగ్ నాట్ వెల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. నాకు బీపీ ఏదో ఫ్లక్చువేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని బీపీ చెక్ చేశాడు. అయితే నేను ఐ డోంట్ టేక్ ఆల్కహాల్ సార్, నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు తీసుకోలేదు. సో హీ వాజ్ లైక్, అరే సర్దార్ दारू पी ले थोड़ा ठीक हो जाएगा. मैं सर दारू तो नहीं पीऊँगा, यू गिव मी मेडिसिन, आई विल टेक मेडिसिन. ही सेड डोंट वरी, द डिवाइन पवर विल ప్రొటెక్ట్ యూ. దట్ డే సార్, ఆ రోజు తర్వాత నేను సియాచిన్లో కూడా వెళ్ళాను, ఏనాడు చలేయలేదు సార్. ఆయన ఎందుకు అన్నాడో ఆ మాట నాకు తెలియదు, కానీ దేవుడే నీకు కాపాడుతాడని చెప్పాడు. ఎందుకంటే ఆ వెదర్లో ఆల్కహాల్ అన్నది ఇట్ ఈస్ అ మెడిసిన్ సార్. ఇట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్ ఫ్రమ్ ఇన్సైడ్. అయినా నేను తీసుకునేవాడిని కదా సార్. వైన్ కన్నా దేవుడిని నమ్మారు. అంతే. ఓకే, ఎంతకాలం? 18 months ఉన్నారండి ఇక్కడ? 17 months వరకు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ ఇచ్చారు? రాజస్థాన్ సార్. కంప్లీట్ గా 53 సార్. మైనస్ నుంచి +53 సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్. మాకు ఆమె ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్ మీద ఆమ్లెట్ వేసుకోవడం, ఆ ట్యాంక్స్ మీద చికెన్ ఫ్రై చేసుకోవడం. మా ట్యాంక్ స్టవ్ సార్, అంత వేడి. మీరు టచ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది సార్, అంత వేడిగా ఉంటుంది ట్యాంక్. సో దట్ వాజ్ ఎ వెరీ డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్. ఇంకో గమ్మత్తు ఉంది సార్. ఇది వెస్టర్న్ మోస్ట్ సెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ పోస్టింగ్ ఈస్టర్న్ మోస్ట్ సెక్టర్కి వెళ్ళాను. కంప్లీట్ రైన్ ఉంటుంది కంప్లీట్ గా. అంటే నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను.
మీరు జాగ్రఫీ చదివినట్టయితే బ్రహ్మపుత్ర ఎక్కడైతే యూటర్న్ తీసుకొని ఇండియాలో ఎంటర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ లోహిత్ వ్యాలీ సార్. అక్కడ ఒక పోస్ట్ ఉంది, కిబుతు పోస్ట్ అని చెప్పేసి, ఆ పోస్ట్ కమాండర్గా ఉన్నాను సార్. అంటే అండ్ అక్కడ బోర్డు కూడా ఉంటుంది, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను, నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను. సో అలా ట్రయాంగిల్ ఫామ్ అన్నమాట. ఈ 3 ప్రాంతాలు పనిచేశారు కదా మీరు, సార్ ఎక్కడ మీకు బాగా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్మెంట్ అంటే అంటే ఎంజాయ్ అంటే ఇక్కడ బాగా పనిచేయాలి ఇంకా. అరుణాచల్ ప్రదేశ్ సార్. అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ వ్యాలీ. అప్పట్లో సార్ నేను ఎర్లీ 2000 విషయం నేను చెప్తున్నాను. మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అసలు ఏం లేదు సార్, అస్సలు ఏమీ లేదు సార్. అంటే ఒక్క బ్రిడ్జ్ గనక చైనీస్ వాళ్ళు కూల్చేస్తే మేము రిటర్న్ కూడా రావడానికి లేదు. సో ఆ పరిస్థితుల్లో మేము డ్యూటీ చేసాం సార్. అంటే మీరు టైర్కి చైన్లు కట్టేవాళ్ళం సార్, ఎందుకంటే జిప్సీ పైకి వెళ్తుంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వెనక లోయ ఉంది సార్. సో టైర్లకి చైన్స్ కట్టిన తర్వాత కూడా జిప్సీలు వెళ్ళిపోయాయి సార్. అందుకే మాకు ఎప్పుడు డోర్ లాక్ రూల్ లేదు సార్. డోర్ హ్యాస్ టు బి ఆల్వేస్ ఓపెన్. ఆ లాకింగ్ మెకానిజం తీసేస్తారు సో దట్ ఇమీడియట్గా జంప్ చేయడానికి మనకు సులువుగా ఉంటుంది అనే డైమెన్షన్. అయినా చాలా సోల్జర్స్ని కోల్పోయాను సార్. సో అక్కడ అనిపించేది సార్, ఇక్కడ మనం చాలా డెవలప్ చేయాలి ఏరియాని ఇన్ఫ్రాస్ట్రక్చరలీ అన్నట్టుగా. ఇప్పుడు జరుగుతుంది సార్, ఇప్పుడు చాలా ఆనందం వేస్తుంది అది చూస్తే, ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుంది సార్. అయితే అక్కడ చాలా అనిపించేది. ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే కనుక 1962లో నేను పిల్లలు ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా చెప్తాను, దెర్ ఇస్ అ బ్యాటిల్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, WALONG, బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్. మన సోల్జర్స్ మన గవర్నమెంట్ నుంచి మీరు పోస్ట్ వదిలేయండి తిరిగి వచ్చేయండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వదిలేయకుండా లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్ వరకు ఫైట్ చేశారు. ఆ ప్లేస్లో నిల్చుంటే అదొక తెలియలేని ఒక సైలెన్స్ ఉంది సార్ ఆ ప్లేస్లో. ఇప్పుడు కూడా అంతమంది అక్కడ ప్రాణం కోల్పోయి దేశ సరిహద్దుల్ని కాపాడారు సార్. సో అది చాలా బాగా టచింగ్, తెలియకుండానే అక్కడ ఒక చాలా బాగా సార్. ఓకే సార్ సార్, మన ఫైరింగ్ మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అకాడమీలో కూడా ఉంటుంది సార్, యూనిట్లో కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ అకాడమీ ఎక్కడ ఉంది? అకాడమీ చెన్నై సార్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఉంటుంది. అదే తర్వాత యూనిట్లో కూడా రెగ్యులర్గా ఫైరింగ్ ట్రైనింగ్ ఈజ్ అ మస్ట్ సార్. అండ్ యాజ్ అన్ ఆఫీసర్ బికాస్ ఫైరింగ్ మీద కంట్రోల్ పెట్టేదే మేము సార్, ఫైరింగ్ మీద. సో దట్ ఈస్ వై మా ఫైరింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది సార్. సో